అష్టోత్తర శతనామార్చన చేసి వరలక్ష్మీ వ్రతంలో ఆ యొక్క చారులత యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుంటాం. దానికన్నా ముందుగా కలశంలోకి మొత్తం మనం ఆ అమ్మవారిని ఆవాహన చేస్తాం. తర్వాత గ్రంథి పూజ చేస్తాం. అంటే మనకు తోరం కట్టుకోవటానికి ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి తోరం మీద మీరందరూ చెయ్యి వేసి మేము చెప్పే మంత్రాలను కనుక మీరు చెబితే సరిపోతుంది. తర్వాత చివరిలో ఆ తోరాన్ని ఎవరికి వాళ్ళు ధరింపజేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు మనం ఈ యొక్క గ్రంథి పూజకు ముందుగా అమ్మవారి యొక్క కలశంలోకి ఆవాహన చేసినటువంటి ఆ దేవతలని ఒక్కసారి మనం స్మరించుకుందాం. ఓం అందరూ కూడా చెబితే చాలా మంచిది, చక్కగా చెప్పొచ్చు ఈ మంత్రాలు. ఓం చంచలాయై నమః, పాదౌ పూజయామి.